రీసెంట్‌గా మేము లమ్స్టన్ అనే ఒక ప్లేస్‌కెళ్ళాము. ఇక్కడ స్కేర్ క్రో ఫెస్టివల్ అయింది. స్కేర్ క్రో అంటే మనం పొలాల్లో పెట్టుకుంటాం కదా! దిష్టి బొమ్మలు. వాటినే స్కేర్ క్రో అంటారు. కానీ ఇక్కడ వాటి పర్పస్ డిఫరెంట్. అందరినీ భయపెట్టడానికి, ఫన్ కోసమని వీళ్ళు క్రియేట్ చేస్తారు ఈ స్కేర్ క్రోస్‌ని. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మొత్తం సిటీ అంతా ఈ ఫెస్టివల్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంటి ముందట ఇలాంటి దిష్టి బొమ్మలు లాంటివి తయారు చేసి పెట్టుకుంటారు. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇవన్నీ కొన్నవి కావు. ఇవి వాళ్ళు రీసైకిల్డ్ వాటితోటి, అంటే పాల క్యాన్స్ తోటో, వాటర్ బాటిల్స్ తోటో, యూజ్డ్ క్లోత్స్ తోటో వాళ్ళే తయారు చేసి పెడుతున్నారు. నాకైతే చాలా క్రియేటివ్గా అనిపించింది వీళ్ళ ఐడియాస్. ఇంకా హాలోవిన్ కూడా వస్తుంది కదా, ఆ మూడ్ సెట్ చేయడానికి కూడా ఈ స్కేర్ క్రో ఫెస్టివల్ చేస్తారట. ఇవన్నీ చూస్తూ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైన స్టోరీ టైం అయింది. ఇంకా చిన్న మ్యూజిక్ కాన్సర్ట్ కూడా అయింది. చాలా చాలా ఎంజాయ్ చేసిన నేనైతే అది. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ ల్యాంతర్స్. అది కూడా వీళ్ళే రీసైకిల్డ్ డబ్బాస్ తోటి చిన్న చిన్న బాటిల్స్లలో అట్లా లైట్స్ పెట్టేసి తయారు చేశారు. చూడ్డానికైతే ఎంత బ్యూటిఫుల్గా అనిపించినాయో. ఒక్కొక్కరు చెరొక ల్యాంతర్ పట్టుకొని చిన్న పరేడ్ కూడా చేసినాం. అంతేకాదు పిల్లలకు ఇష్టమైన ఒక మూవీ కూడా పెట్టారు అక్కడ. ఓపెన్ స్పేస్లో మూవీ నైట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ ఎంజాయ్మెంట్ అనిపించింది పిల్లలకైతే. ఆ తర్వాత అందరికీ ఇష్టమైన ఫైర్ వర్క్స్ అయినాయి. అవైతే సూపర్గా ఉన్నాయి. ఇంత దగ్గరగా ఇన్ని చూడడం చాలా చాలా రోజులైంది. ఒక్కసారిగా దీపావళి ముందే వచ్చిన ఫీలింగ్ వచ్చింది. కెనడాలో నాకు ఇలా కొత్త కొత్తగా అనిపించిన వీడియోస్ అన్నీ నేను చేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.